హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సెషన్. చూడండి, ఈ సెషన్లో నేను ఏం చేస్తున్నానంటే మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ని మనం అంటాం కదా, స్పీడ్ అంటాం కదా, ఎంత స్పీడ్గా చేయాలనేది నిజంగా ఎట్లా స్పీడ్ చేయాలో ఈ సెషన్లో చూద్దాం. మనం మీకు ఒక 3 క్వశ్చన్స్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. కాన్సెప్ట్ అండ్ దాన్ని స్పీడ్గా ఎట్లా చేయాలి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. మీకు నేను తీసుకున్న ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇది 2023లో అడిగారు. ఒకసారి మీరు క్వశ్చన్ చదవండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు క్వశ్చన్ చదవండి, కొద్దిసేపు వీడియోని పాస్ చేయండి. మీ మెథడ్ ఏమనుకుంటున్నారో మీరు మైండ్లో ఆలోచించుకోండి, లేదా పెన్ను పేపర్ పక్కన ఉంటే ఒకసారి రాయండి. మీరు ఏమనుకుంటున్నారు దాని తర్వాత నేను చెప్పేది వినండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే నేను చెప్పేది విన్నంత మాత్రాన మీకు పెద్ద వచ్చేది ఏమి ఉండదు. మీ థాట్ ప్రాసెస్ ఏముంది, థాట్ ప్రాసెస్కి ఎక్స్ట్రా ఏమి యాడ్ అవుతుంది. ఇలా మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే తర్వాత కూడా మీరు ఈ రకంగా ఆలోచించగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే, ఏ బిల్డింగ్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ 31,25,000 డిప్రిషియేట్స్ ఇన్ ఇట్స్ వాల్యూ ఎవ్రీ ఇయర్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఆన్ ఇట్స్ వాల్యూ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఇఫ్ రూపీస్ X ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years అండ్ Y ఈజ్ ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ విచ్ అప్రిషియేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% కాంపౌండింగ్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఇనిషియల్లీ ఈజ్ 32 lakhs, దెన్ Y minus X. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 31,25,000 ఒక బిల్డింగ్ ఉందంట అండి. ఇది ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందట, 4% డిప్రిషియేట్ అవుతుందంట, తగ్గుతుందంట. 4% తగ్గడం అంటే 96% అవ్వడమే కదా. చూడండి, 96%ని ఫ్రాక్షన్లో రాస్తే ఇట్లా 24/25 కదా. 96/100 రాయకుండానే 24/25 రాస్తున్నా. ఇలా ప్రతి సంవత్సరం డిప్రిషియేట్ అవుతుంది కదా. ఇలా 3 years అయ్యేసరికి 3 years తర్వాత దీని వాల్యూ ఎంత అవుతుందంటే, 3 years అంటే 3 times రాస్తాం కదా, X అవుతుందంట. ఇగో ఇది X. ఓకే, క్లియరా? నెక్స్ట్ వై అనేది ఏంటంటే, ఒక ల్యాండ్ ఉందంట. ఆ ల్యాండ్ ప్రజెంట్ వాల్యూ 32 లక్షలట. అది ప్రతి సంవత్సరం 5% పెరుగుకుంటూ వెళ్తుందంట. ఆ వై అనేది 3 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ. సో ఈరోజు 32 లక్షలు ఉంటే ప్రతి సంవత్సరం 5% పెరగడం అంటే ఎంత అవుతుంది, 105%. ఫ్రాక్షన్లో రాస్తే ఎంత, 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20. మీకు ఏం కనుక్కోమన్నారంటే Y minus X. అంటే Y వాల్యూ మీరు సాల్వ్ చేస్తే పెద్ద వాల్యూ వస్తుంది, X వాల్యూ చిన్నది వస్తుంది. దీని నుండి దీన్ని మైనస్ చేయాలి. సరే, నెగిటివ్ వచ్చినా పర్లేదు, మనకి చేయాలి. ఇక్కడ మీరు ఒక నిమిషం ఆపి దీన్ని ఏ రకంగా సాల్వ్ చేస్తారో చెప్పండి నాకు ఒకసారి. ఒక నిమిషం మీరు వెయిట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది కదా, అంటే ఇప్పుడు X వాల్యూ మొత్తం డీటెయిల్గా కనుక్కుంటారా, Y వాల్యూ కూడా డీటెయిల్గా మొత్తం కనుక్కుంటారా? మీరు ఏం చేస్తారో చూడండి, ఒకసారి ఆలోచించండి. చూడండి, ఇక్కడ మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు మనకి ఎట్లుంటుందంటే, ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు తెలిసో తెలియకనో డేటా మనకి ఫేవర్గా ఉంటుంది. ఆ డేటా మనకి ఎంత ఫేవర్గా ఉందనేది మీరు చూడగలగాలి. మీరు మాక్ టెస్ట్లలో అబ్జర్వ్ చేయాల్సింది ఇంతే. నేను మీకు ఫండమెంటల్గా ఒక పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం వస్తుందో, వెయిట్ ఫర్ ఏ సెకండ్. మీరు ఎక్కడైనా ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, మీరు మాక్ ఎగ్జామ్సా, క్లాస్లో వింటున్నారు, ఎక్కడైనా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే వెయిట్ ఫర్ ఏ సెకండ్. దీన్ని నేను సింప్లిఫైగా ఏమన్నా చేయగలుగుతానా? ఇలా మీరు కనుక ప్రతి క్వశ్చన్ కనుక ఆలోచించగలిగితే, ఒక 500 క్వశ్చన్లో, 600 క్వశ్చన్లో, ఒక 1000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు థాట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్కి. నేను ఈ క్వశ్చన్ని చూసినప్పుడు నేను మొత్తాన్ని సింప్లిఫై చేయట్లేదు. నాకేం కనిపించింది అంటే, నేను ఇప్పుడు Y minus X చేయాలి కదా. చూడండి, నాకు Y అనేది ఒక 3 మల్టిపుల్, ఇది ఒక 3 మల్టిపులా, 21 అనేది, ఇది కూడా ఒక 3 మల్టిపులా, ఈ 21 3 మల్టిపులా. ఇక్కడున్న పైన 3 మల్టిపుల్ని డినామినేటర్ మీకు ఏమైనా క్యాన్సిల్ చేస్తుందా? చేయట్లేదు. అంటే మీకు Y వాల్యూ ఒక 3 × 3 × 3 × అలా వస్తుంది. అంటే ఇది 9 మల్టిపుల్ కావాలి కదా. X వాల్యూ కూడా నాకు చూస్తే ఇది 324, ఇది 324, ఇది కూడా 324. డినామినేటర్లో ఎక్కడ కూడా ఈ 3 క్యాన్సిల్ అయ్యేటట్టు నంబర్స్ లేవు. అంటే మీకు Y వాల్యూ ఒక 9 మల్టిపుల్ వస్తుంది, ఇది ఒక 9 మల్టిపుల్ వస్తుంది. ఒక 9 మల్టిపుల్ని కనుక ఇంకొక 9 మల్టిపుల్ తీసేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏం రావాలంటే, మీకు ఒక 9 మల్టిపుల్ రావాలి. ఈ విషయం కనుక మీరు అర్థమవుతే అంటే సింప్లిఫై చేయకన్నా ముందు ఒక్కసారి మన ఆప్షన్స్ని చూడాలి. ఒక్కసారి ఆప్షన్స్ని చూస్తే, ఇది నాకు 9 మల్టిపుల్ కాదు, చూస్తే అర్థమైపోతుంది కదా. 9 అయిపోయింది, 8 5 కాదు, ఇది నా 9 మల్టిపుల్ కాదు, ఇది నా 9 మల్టిపుల్ కాదు. ఓకే, 9 9 6 + 3 9, ఇది నా రైట్ ఆన్సర్.
నేను ఈ క్వశ్చన్లో ఎక్కడైనా మీకు క్యాలిక్యులేషన్ చేశాను, నేను ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాసుకున్నాను, మీకు చూడడానికి ఇంత పెద్ద క్వశ్చన్ కనిపిస్తుందా లేదా? ఇది నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ కాదు, మీకు తెలంగాణ ఎస్ఏ ప్రిలిమ్స్ 2023 అడిగిన ప్రశ్న ఇది. ఇంకొక క్వశ్చన్ చూపిస్తా చూడండి మీకు. x, y, z are 3 positive integers. If LCM of x, y, z is 45, HCF of x, y is 3, LCM of x, y is 9, LCM of y, z is 15, LCM of z, x is 45, then z equal to. క్వశ్చన్ చదువుతుంటేనే అంత క్లమ్జీగా అనిపిస్తుందా లేదా? LCM HCF ఏదో అంటున్నాడు. ఒకసారి డేటా మొత్తం రాసుకుందాం. LCM of x, y, z is 45 అట. LCM ఏది x, y, z ఎంత అంటున్నాడు? 45 అంటున్నాడు. HCF ఆఫ్ x, y, z ఎంత అంటున్నాడు? 3 అంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? LCM ఆఫ్ x, y 9 అన్నాడు. నెక్స్ట్ LCM ఆఫ్ y, z ఎంత అన్నాడు? 15 అన్నాడు. నెక్స్ట్ LCM ఆఫ్ z, x ఎంత అన్నాడు? 45 అన్నాడు. అంతేనా కదా? రైట్. మరి క్వశ్చన్ని మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎక్కడైతే ఇస్తాడో అక్కడ నుండి స్టార్ట్ చేయాలండి. చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ 3 నెంబర్స్ x, y, z 3 అని ఇస్తే నాకు x వాల్యూ అనేది ఒక 3a కావాలి, y వాల్యూ అనేది 3b కావాలి, z వాల్యూ అనేది 3c కావాలి. ఇక్కడ మీకు a, b, cలు ఏం కావాలంటే కో ప్రైమ్స్ కావాలి, పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలి. అవి క్యాన్సిల్ అవ్వద్దు. ఇంకా ఈ కాన్సెప్ట్ అయితే మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ x, y ఇది చూసినప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే, నాకు x, y నంబర్స్ ఏంది? ఇవే కదా, 3a 3b కదా. మరి 3a 3bకి ఎల్సిఎం ఎంత? 3ab. ఎల్సిఎం ఆఫ్ y, z ఎంత? 3b 3cకి ఎల్సిఎం ఎంత? 3bc. z, xకి ఎల్సిఎం ఎంత? zకి 3a 3cకి ఎల్సిఎం ఎంత? 3ac. చూడండి, 3ab వాల్యూ ఏమో మీ క్వశ్చన్లో 9 ఇచ్చాడు, ఇది ఈ వాల్యూ ఏమో 15 ఇచ్చాడు, ఈ వాల్యూ ఏమో 45 ఇచ్చాడు. ఐ హోప్ క్లియర్. ఇక్కడ నుండి కొంత సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు దీని మొత్తాన్ని మీరు ఏ రకంగా రాసుకోవచ్చు? 3 × 1 × 3 లాగా రాసుకోవచ్చు. 3ab లేదా 3 × 1 రాసుకోండి, మీ ఇష్టం, ఏ రకంగా రాసుకోవచ్చు. దీన్ని మీరు ఏ రకంగా రాసుకోవచ్చు? 3 × 5 × 3 లాగా రాసుకోవచ్చు. ఈ రెండు మీకు కో ప్రైమ్స్ కావాలి, బీసీలు. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? మీరు 3 × 5 రాసుకోవచ్చు. 5 × 15, 15 × 45 అయిందా? ఓకే. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇక్కడ ఏ ఉంది అండ్ ఇక్కడ ఏ ఉంది. ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఇక్కడ 1 × 3 ఉంది, ఇక్కడ 5 × 3 ఉంది. కామన్ ఏది ఉంది? ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉంది. అంటే ఏ వాల్యూ ఏం కావాలి? 3 కావాలి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఈ రెండిట్లో కామన్ ఏది ఉంది? 5 3 ఉంది, ఇది ఉంది. ఇది 1 × 3 ఉంది కాదండి, ఇది ఇంకో 3 రాదు కదా, ఇది 1 వస్తుంది. ఇది 1 వస్తుంది కదా, 3 5 15 కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. కామన్గా రెండిట్లో ఏది ఉంది? బి ఉంది. అంటే బి వాల్యూ ఏం కావాలి? 1 కావాలి. అప్పుడు మీకు సి వాల్యూ ఏం కావాలి? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. రెండిట్లో ఇక్కడ సి కామన్ ఉంది. సి వాల్యూ ఏం కావాలి? 5 కావాలి. మీకు ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ కదా. జెడ్ వాల్యూ ఏముంది నా క్వశ్చన్లో? 3 × c. సో 3 × 5 ఎంత? 15. అంటే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ క్వశ్చన్ని మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ రకంగా మీరు సాల్వ్ చేసినా కూడా క్వశ్చన్ని మీకు ఎంత టైం పట్టవచ్చు అంటే మ్యాక్సిమం 1 మినిట్. అంటే మీకు కాన్సెప్ట్ కనుక తెలుసుంటే 1 మినిట్ ఆర్ 1 మినిట్ 10 సెకండ్స్ పట్టవచ్చు. సరే, ఈ క్వశ్చన్కి నాకు కాన్సెప్ట్ తెలియదు, నేను ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మీకు ఎస్ఐ లాంటి క్వశ్చన్స్ పేపర్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మరి ఏం చేయాలి? చూడండి, మీ దగ్గర కాన్సెప్ట్ కనుక స్ట్రాంగ్గా వెరీ పీక్స్లో కనుక మీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక కాన్సెప్ట్ ఉంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు డేటా అవసరం లేదండి. నేను చెప్పే జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇదంతా రాసుకొని ఇంత చేశారా? మీకు కనుక ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద పీక్స్లో కాన్సెప్చువల్ నాలెడ్జ్ కనుక ఉంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీరు ఒక్క దగ్గర ఆగితే మీకు అర్థమైపోతుంది. అది ఎక్కడ అంటే చూడండి, ఎల్సిఎం ఆఫ్ x, y, z ఈజ్ 45. ఎల్సిఎం ఆఫ్ x, y, z ఈజ్ 45 అండ్ ఎల్సిఎం ఆఫ్ x, y ఈజ్ 9.
ఇగో ఈ జస్ట్ లైన్ ఇంత క్వశ్చన్స్లో మీకు మొత్తం డేటా ఎంత ఇచ్చాడు? 1 2 3 4 5 ఇవి ఇచ్చాడు కదా. దీంట్లో ఇదొక్క డేటా వాడి మనం ఆన్సర్ చెప్పొచ్చు. నేను చెప్తాను చూడండి ఒకసారి. చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ తీసుకుంటున్నప్పుడు ఈ జెడ్ దీన్ని ఎలా రాయొచ్చు? 9 × 5 45 కదా, 5 కనిపిస్తుంది కదా. మరి ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకుంటున్నప్పుడు ఇది 5 లేదు ఇక్కడ. అంటే 5 ఎక్కడి నుండి వచ్చి ఉండొచ్చు? మీరు ఒక 2-3 నంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటారు అనుకోండి. ఎల్సిఎంలో ఆ నంబర్స్లలో ఉన్న నంబర్సే వస్తాయి మళ్ళీ, అంతే కదా. ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్సే కదా మీ నంబర్స్ అనేవి, అంతేనా కదా. ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ తీసుకుంటున్నప్పుడు దీన్ని 45 వచ్చింది, దీంట్లో ఒక 5 ఉంది. కానీ ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకుంటున్నప్పుడు ఇది 9 ఉంది, దీంట్లో 5 లేదా. 5 ఎక్కడి నుండి వచ్చి ఉండాలంటే ఖచ్చితంగా ఆ 5 జెడ్లో ఉండాలి. ఈ విషయం మీకు అర్థమైందా? అంటే మీ జెడ్ 5 మల్టిపుల్ కావాలి. ఇది చూస్తున్నప్పుడు ఇగో ఇది నా ఆన్సర్ కాదని మీకు అర్థమైపోవాలి. అంటే ఈ క్వశ్చన్ని మీరు ఏమి చేసినా చేయకపోయినా కూడా ఎగ్జామ్లో జస్ట్ ఆప్షన్ మార్క్ చేద్దాం అనుకున్నప్పుడు మినిమంగా ఈ ఆప్షన్ మీకు ఎలిమినేట్ కావాలి. ఒక్కసారి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయ్యిందని చూశారనుకోండి, ఇగో ఈ పైన ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుందని మీరు చెప్పగలగాలి. ఎందుకంటే ఒకవేళ నా జెడ్ వాల్యూ కనుక 30 అయితే 30 అంటే దాంట్లో 2 ఉంటుంది కదా. మరి ఎల్సిఎంలో కూడా 2 రావాలి కదా. మరి ఎల్సిఎంలో 2 వస్తే ఇక్కడ 45 ఇది ఒక ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కావాలి. ఇది మీ ఆన్సర్ కాదని అర్థమైపోతుంది. అలాగే ఒక్కసారి కిందికి ఆప్షన్స్ చూస్తే 25 కూడా మీ ఆన్సర్ కాదని అర్థమవుతుంది. ఎలా అంటే జెడ్ వాల్యూ కనుక 25 అయితే మీరు ఎల్సిఎం తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? ఈ 25 కూడా ఎల్సిఎంని డివైడ్ చేయాలి కదా. ఇప్పుడు ఎక్స్ కామా వై కామా జెడ్ యొక్క ఎల్సిఎం 45 అయినప్పుడు ఈ 45ని ఎక్స్ డివైడ్ చేయాలి, వై డివైడ్ చేయాలి, జెడ్ డివైడ్ చేయాలి, అంతే కదా. ఎల్సిఎం 3 నంబర్ల యొక్క మీరు ఎల్సిఎం కనుక్కుంటున్నప్పుడు 3 నంబర్ల యొక్క ఎల్సిఎం కనుక్కుంటున్నప్పుడు ఆ ఎల్సిఎంని ఏం చేయాలి? అన్ని నంబర్స్ డివైడ్ చేయాలి. మరి 45ని 30 డివైడ్ చేస్తుందా? చెయ్యదు. 45ని 12 డివైడ్ చేస్తుందా? చెయ్యదు. 45ని 15 డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 45ని 20 డివైడ్ చేస్తుందా? చేయదు. అంటే నా ఆన్సర్ ఏం కావాలి? 15 రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇది క్లియర్ మీకు, రైట్? నెక్స్ట్ చూడండి, ఇంకొక క్వశ్చన్ తీసుకున్నాం మీకు. ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023 పేపర్లు అడిగారండి. ఇది ఎక్కడ అడిగారంటే తెలంగాణ ఎస్ఐ మెయిన్స్. ఒకసారి క్వశ్చన్ మొత్తం జాగ్రత్తగా చదవండి. ఒక ల్యాడర్ ఉందంట, దాని లెంత్ 65 మీటర్లు ఉంది. అది ఒక గోడకు వాలి ఉంది. ఇనిషియలీ ద బాటమ్ ఆఫ్ ద ల్యాడర్ ఈస్ 25 మీటర్స్ అవే ఫ్రమ్ ద వాల్. అది గోడ నుండి, దానికి కాలు ఉంటుంది కదా, ల్యాడర్ నిచ్చెన అనేది గోడ నుండి 25 మీటర్ల దూరం ఉందంట. If the end of the ladder on the wall step down by 8 meters and the other end on the floor moves away by x meters from its initial position, then the area of the triangle having dimensions 3x, 4x, 5x is. చూడండి, ఇప్పుడు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత నేను మీకు ఈజీ మెథడ్కి వస్తాను. ఇది ఒక గోడ, ఇది భూమి, ఒక నిచ్చెన అంటే ఇలా వాలి ఉందంట. ఇగో ఈ నిచ్చెన యొక్క లెంత్ ఎంత అన్నారంటే 65 అన్నారు, 65 మీటర్లు. ఈ నిచ్చెన యొక్క భూమి అంట ఇనీషియల్ పొజిషన్ నుండి 25 మీటర్ల దూరంలో ఉందంట. ఓకే, అయితే ఇప్పుడు ఈ నిచ్చెన పైనుండి కొంత జారుతుందంట. ఏది? ఇప్పుడు నిచ్చెన అనేది ఇక్కడున్న పైనది ఇలా ఒక 8 మీటర్లు ఇక్కడ జారిందట. ఓకే, ఇలా జారితే ఇది కిందికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ భూమి కూడా కిటు మారుతుంది కదా, అంటే నిచ్చెన యొక్క బేస్ కూడా ఇటు జరుగుతుంది కదా. ఇది ఎంత జరిగిందంట? ఇది ఒక x మీటర్ జరిగిందంట. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ నుండి మీరు ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. క్లియర్? ఈ క్వశ్చన్ ఏం కొత్త క్వశ్చన్ కాదు, ఇది ఇప్పటివరకు ఈ మోడల్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్, రైట్? ఎస్ఐ, ఎస్ఎస్సి, రైల్వే అన్నిసార్లు చాలాసార్లు అడిగిన క్వశ్చన్, కొత్త క్వశ్చన్ ఏం కాదు. రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ వాడి క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎక్స్ కనుక్కున్న తర్వాత మీకు ఏం చెప్తున్నారంటే, ఒక ట్రయాంగిల్ ఉందంట, దాని యొక్క సైడ్స్ 3x, 4x, 5x అయితే ఆ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోబట్టారు. 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రిప్లెటేనా? దీని ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 3 × 4 12 ఇంటూ x². సో 12/2 అంటే 6x². అంటే మీకు ఏం కనుక్కోమన్నారు? 6x² వాల్యూ కనుక్కోమన్నారు, అంతేనా? సో ఎక్స్ వాల్యూ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇక్కడ నుండి వస్తుంది, రైట్? ఎక్స్ వాల్యూ ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ నుండి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్వశ్చన్ నేను చదివినప్పుడు ప్రతి క్వశ్చన్ని ఇక్కడి నుండి ఇక్కడికి చదవడం కాదు, కొన్నిసార్లు ఇక్కడి నుండి ఇక్కడికి కూడా చదవాలి. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి.
ఫస్ట్ నాకు ఏం కనుక్కోమన్నారో చూడాలి. నాకేం కనుక్కోమన్నారు, 6x² వాల్యూ కనుక్కోమన్నారు. నాకు ఎక్స్ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్స్ ఎక్కడి నుండి వస్తుంది అంటే పైనంతా సోది ఇచ్చాడు, ఆ సోది నుండి మనకి ఎక్స్ వస్తుంది, అంతేనా? ఓకే, ఇప్పుడు నాకు 6x² కనుక్కోమన్నప్పుడు నాకేం కావాలంటే నేను చూస్తే ఒకసారి నా ఆన్సర్ అనేవి 3 మల్టిపుల్స్ ఉన్నాయా లేదా చూస్తే నాకు అన్నీ కనిపిస్తున్నాయి 3 మల్టిపుల్స్, ఎక్సెప్ట్ ఏది కనపడట్లేదు 3 మల్టిపుల్ అంటే ఇది ఒక్కటి కాదు, ఇది ఒకటి 3 మల్టిపుల్ కాదు. చూడండి, నాకు ఆన్సర్ 6x² కావాలి, ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి ఉంటుంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇంకా అన్ని 3 మల్టిపుల్సే మీకు చూస్తే అన్ని 3 మల్టిపుల్స్ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ మీరు ఒక జాగ్రత్తగా ఈ పాయింట్ అంత ఈజీగా తట్టదు, నేను మీకు చెప్తాను చూడండి. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి చెప్పండి ఒకసారి. అన్ని 1000కి అటు ఇటుగా ఉన్నాయి చూసారా? ఆన్సర్స్ 1000కి అటు ఇటుగా ఉన్నాయి. 900 కన్నా ఎక్కువ ఉంది, 1200 కన్నా తక్కువ ఉంది, అంతేనా కదా? అంటే 900 కన్నా ఎక్కువ ఉంది అంటే 6 × x² వాల్యూ, లెట్ సపోజ్ x 150 అయింది అనుకోండి, 900 ఉంటుంది. 6 × 200 అనుకోండి, 1200 అవుతుంది, అంతేనా? అంటే మీ ఆన్సర్స్ ఈ రేంజ్లో ఉన్నాయా లేదా? 900కి 1200కి మధ్యలో. ఓకే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, 150కి 200కి మధ్యలో స్క్వేర్ వాల్యూస్ ఏది ఉంటుందండి? 150కి 200కి మధ్యలో. ఇప్పుడు నాకు x² వాల్యూ ఎట్లా ఉండాలంటే 150కి 200కి మధ్యలో ఉండేటట్టు ఉండాలి, ఎందుకంటే నా ఆన్సర్స్ అన్నీ ఈ రేంజ్లో ఉన్నాయి కాబట్టి. నాకు 150కి 200కి మధ్యలో రెండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటుంది, ఒకటి ఇదైతే 13² ఒకటి, 14² ఒకటి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేది 200 కన్నా 6 తక్కువ ఉంది, 1200 కన్నా 36 తక్కువ ఉంటుంది, అంటే 1174 సారీ 196 కదా, ఇది 196, 4 తక్కువ ఉంది 200 కన్నా, అలా 24 తక్కువ ఉండాలి, అంటే ఇది ఆన్సర్ అవుతుంది ఒకటి. లేదా 6 × 169, ఇది 170 అనుకున్నారనుకోండి, 17 × 6 అంటే 102, 1020 కన్నా కూడా ఒక 6 తక్కువ ఉండాలి, 1014 ఉండాలి. అయితే మీ ఆన్సర్ ఇది అవ్వు ఉండాలి లేదా ఇది అవ్వు ఉండాలి, ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక ఛాన్స్ అయ్యి ఉండాలి. మీకు ఆన్సర్ ఏది ఉందంటే ఇది ఉంది, ఈ నెంబర్ లేదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనకి ఎగ్జామ్లో ఏ టాపర్ అయినా కానివ్వండి, మీకు కనుక 100 క్వశ్చన్లు మ్యాథ్స్ ఇస్తే 70 క్వశ్చన్ల వరకు మనం సాల్వ్ చేస్తాం, 80 క్వశ్చన్ల వరకు సాల్వ్ చేస్తాం. ఎంత తోపు క్యాండిడేట్ అయినా సాల్వ్ చేసేది అంతే. పేపర్ ఈజీ వస్తే కాకుండా పేపర్ ఇలాంటి లెవెల్ పేపర్ వస్తే కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. మిగతా 20 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో మన బ్రెయిన్ అంతా వాడి 1 or 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలగాలి. 3 చేస్తే మీరు ఆన్సర్ పెట్టేసినట్టే. 2 చేయగలిగితే, ఒక 10 క్వశ్చన్స్కి కనుక మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగితే దాంట్లో 5 మీకు ఖచ్చితంగా తగులుతాయి. ఎవరికి ఎంత ఎక్కువ తగులుతాయో వాడు టాపర్ అవుతాడు తప్పితే ఇంకేం లేదు. ఐ హోప్ ఇది క్లియర్, రైట్? ఇప్పుడు ఈ క్వశ్చన్కి సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఈ ట్రయాంగిల్ చూస్తే ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి ఇది 5 × 5, 5 × 13, 5, 13 అంటే రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ 5, 12, 13, 5, 12, 13 రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్. ఇక్కడ ఒక × 5 అయింది, ఇక్కడ ఒక × 5 అయింది, ఇక్కడ ఒక × 5 అయింది. అంటే ఈ లెంత్ ఎంత ఉండాలంటే ఇది 60 ఉండాలి, ఇది 25, ఇది 65 ఉంటే ఇది 60 ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 8 తగ్గిపోయింది కాబట్టి ఇది ఎంత ఉండాలి, ఇది 52 ఉండాలి. ఓకే, ఇది 65 ఫిక్సే. ఇక 13 × 5 ఫిక్స్ ఉంది, ఇది 13 × 4 ఉంది. ఓకే, ఇక్కడ 13 ఉంది, అంటే ఇక్కడ 13 × 3 రావాలి. 13 × 3, 13 × 4, 13 × 5, 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్. ఇది 52 ఉంది, ఇది 65 ఉంది, అంటే ఇక ఇది 52 ఉంది, ఇది ఎంత ఉందో మనకు తెలియదు, ఇది 65 ఉంది. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత కావాలి, 13 × 39 కావాలి. ఇక ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 25 ఉందంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత కావాలి, 14 కావాలి. సో 14² అంటే ఎంత, 196. ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటా. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇలా మీకు కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ నేర్పించడానికి ఇలాంటి వీడియోస్ మనం ముందు చేసుకుందాం, రైట్?